బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఇటువైపు అటువైపు రెండు వైపులా కూడా పొలిటికల్ లెగసీ అట్లా ఇట్లా ఉండదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా భార్య ఉంది, మళ్ళీ తనకివ్వకుండా మీకు టికెట్ ఇవ్వడానికి వెనకాల ఏదో జరిగింది. భవానికి కూడా చెప్పలేదు. మీ వైపు లోకేష్ గారు ఉన్నారు అన్న విషయం అర్థమైపోతుంది. అండ్ చంద్రబాబు గారికి పెద్దగా నేను ఎవరిని ఎర్రనాయుడు గారు అల్లుడిని. దానికన్నా ముందు ఆదిరెడ్డి అప్పారావు గారి కుమారుడు కదా భవానీ గారు. ఒక ఫెయిల్యూర్ ఎమ్మెల్యే అని భావించి మీకు టికెట్ ఇవ్వదలిచారా? అప్పుడు జనసేన సపరేట్గా పోటీ చేసినా, బీజేపీ సపరేట్గా పోటీ చేసినప్పటికీ 30,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు 3 పార్టీలు కలిసి వస్తే అప్పుడు మీకు వచ్చే మెజార్టీ ఎంత? ఒకవేళ తగ్గిందనుకో, అది అచ్చెన్నాయుడు కుటుంబం మెజార్టీ, ఆదిరెడ్డి మెజార్టీ ఇంతే అనుకోవచ్చా? 50,000 పైన మెజార్టీ వస్తుంది, రాసుకోండి. మీ ప్రత్యర్థి ఏం చిన్న బాలాకుమారుడు కాదు, రాజమండ్రి గడ్డ, మార్గాని అడ్డా. ఇలాంటి స్టేట్మెంట్స్ ఈయనే కాదు, కేఏ పాలి చూస్తుంటాను, అన్నీ కూడా కొద్దిగా బాగుంటాయి. అప్పుడు మొత్తం అంతా ఇప్పుడు ఏదైతే రాజమండ్రి కనిపిస్తుందో ఇదంతా నేనే తీర్చిదిద్దినా అని చెప్తున్నారు మరి ఆయన. ఆదిరెడ్డి కుటుంబాన్ని స్కాములు, మార్గాని కుటుంబాన్ని అభివృద్ధి అని. భరత్ అంటే అవినీతి, అవినీతి అంటే భరత్. మాట పొదుపు, మాట పొదుపు. ఇతను అభివృద్ధికి సుందరీకరణకి మధ్యన తేడా తెలియక బతికేస్తున్నాడు. కేవలం 25% కమిషన్ కక్కుర్తిపడి ఇవన్నీ కూడా జరిగినాయి. మరి అమ్మగారు మేయర్గా ఉన్నప్పుడు మీరెంత కమిషన్ తీసుకునే వాళ్ళు? జగజ్జనని చిట్స్ విషయంలో స్కాములు జరిగాయి అనేసి ఎంత దారుణం అంటే వీళ్ళు జైల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ మారమని ప్రలోభాలు పెట్టారు. అన్నిటిని మించి అంటే నా కొడుకుని ఇబ్బంది పెట్టారు వీళ్ళు. నా కొడుకు ఏం తప్పు చేశాడు? ఇదే నా మొగతనం అంటే. ఆహ్లాదాన్ని పంచుతున్న మార్గాన్ భరత్ గురించి మీరు ఇలా మాట్లాడడం కరెక్టా? ఎంపీ పనులు చేయమంటే కార్పొరేటర్ పనులు చేస్తానంటే తెంగరోడు. అంటే మీ నాన్నగారు ఒక లేడీ వాలంటీర్ని పార్టీలో బెదిరించారని చెప్పి భరత్ గారు ఇంకొకసారి ఆడవాళ్ళ జోలికి వస్తే మిమ్మల్ని చెప్పుతో కొడతామని చెప్పేసి ఆయన అండము. కానీ ఇక్కడ బెల్ట్ చూపించింది ఎవరు? నీ వార్డ్ ఇన్ఛార్జ్ ఒక మహిళని పొడి చేస్తానని నీ యువజన విభాగం వ్యక్తి అంటాయి ఉంటే ఎక్కడైనా ఖండించావా భరత్రామ్? మీరు ఈ ఫైనాన్స్ రూపంలో ఇంట్రెస్ట్లు తీసుకొని ఇక్కడ పేద ప్రజల రక్తం తాగుతున్నారు. భవానీ గారు అంటే మీరు చాలా గొప్పగా చెప్తున్నారు, నాకు కూడా, నేను కూడా అభిమానిస్తాను. అసెంబ్లీలో ఈ మద్యం బ్రాండ్ల గురించి మాట్లాడిన తర్వాత అన్న ట్రోలింగ్ చేశారన్న ఈ భరత్రామ్ మనుషులు, జక్కంపూడి రాజా మనుషులు. గంజాయికి బ్లేడ్ బ్యాచ్ డాన్ ఆదిరెడ్డి వాసు. ప్రజాస్వామ్యంలో బలంగా ఉండి కార్యకర్తలతోటి దమ్ముగా నిలబడే మమ్మల్ని ఎదుర్కోలేక రేపటి రోజు ఇది రాజమండ్రి అర్బన్లో టీడీపీకి వైసీపీకి జరుగుతున్న యుద్ధంలాగా లేదు ఇది. ఇటు ఆదిరెడ్డి వాసన్నకు అటు భరత్ అన్నకు జరగబోయే యుద్ధంలాగా ఉంది.